రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. సార్, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు లేనిది ఎక్కువగా ఇప్పుడు సౌత్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే చూసుకోవచ్చు, చిలకలూరుపేటలో మనకి రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారితో కలిసి కూర్చొని చర్చలు అయితే సమావేశాలు చేశారు. సో ఎప్పుడు లేనిది ఎందుకని అటు సైడ్ ఎక్కువగా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? దీని వెనక కారణం ఏముంటుందంటారు? ఏం లేదు, టార్గెట్ పెట్టుకున్నారు 370 అనేది. 370 టార్గెట్ కూడా ఎందుకంటే మామూలు నెంబర్ లెక్క కాదు అది. రేపు అధికారంలోకి వచ్చినాక కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే 2/3 మెజారిటీ కావాలి పార్లమెంట్లో. జమిలీ ఎన్నికలు పెట్టుకోవాలన్నా, విషయమైనా, ఎన్ఎస్సి ఇది తీసుకురావాలన్నా ఇవన్నీ వాళ్ళ టార్గెట్గా పెట్టుకున్నారు. రేపు అవి కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ అంటే 370 పార్లమెంట్ టోటల్ మెంబర్స్లో 370 అయితేనే 2/3 మెజారిటీ. అవి వస్తే కానీ వీళ్ళు అనుకున్నవి చేయలేరు. అందుకోసం 370 400 టోటల్గానే అంటున్నారు. అందుకోసం ఇప్పుడు సౌత్లో లేదు, గతంలో సౌత్లో ఇక్కడ 4, ఆంధ్రాలో ఏమీ లేదు, కేరళలో ఏమీ లేవు, తమిళనాడులో 1. సో ఈ లెక్కన ఒకవేళ అక్కడ ఆ 370 పోయినసారి 303, ఆ 370 టచ్ చేయలేమేమో. కనుక సౌత్ను కూడా బాగా లాగి వీళ్ళని కూడా పిండి పిసిగి చేద్దామని తాపత్రయం. కానీ సౌత్ మీద వీళ్ళు జాతీయ పార్టీలు సౌత్ మీద ఒక వివక్ష చూపిస్తున్నారు ఇన్ని రోజులుగా. ఇవాళ ఓట్ల కోసం ఆయన సౌత్ తిరగచ్చు, రాహుల్ గాంధీ కూడా సౌత్ తిరగచ్చు. కానీ వీళ్ళు అధికారంలో కూర్చున్నాక ఇన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా కూడా ఈ కేంద్రం అంటే జాతీయ పార్టీలు ఈ కాంగ్రెస్ అయినా, ఈ బీజేపీ అయినా, వీళ్ళ రాజకీయం ఎలా ఉంటుందంటే వీళ్ళు నార్త్ డామినేషన్, సౌత్ అనేది అణగారి ఉండాలి. సౌత్ ఈజ్ సెకండ్ సిటిజనే. మీకు సౌత్ నుంచి ఏ నాయకుడు పెరగకూడదు, సౌత్ నుంచి ఏ నాయకుడు పైకి రాకూడదు. అది ఎంతసేపు నార్త్ డామినేషన్. ఇది ఎప్పటి నుంచో ఉన్న పోరాటం. అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు, సౌత్లో వివక్ష చూపించకూడదు, సౌత్లో కూడా ఈక్వల్గా పార్లమెంట్ అక్కడ ఒక సెషన్ రావాలి, సుప్రీంకోర్టు కూడా అక్కడ రావాలి. ఇలా లేకపోతే ఏదో ఒక రోజుకు సౌత్కి నార్త్కి తేడా వస్తుందని ఆ రోజు చెప్పాడు ఆయన. అది సిఎన్ అన్నాదురై ఆ పాయింట్, అన్నాదురై తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఆయన దివంగత గ్రేట్ లీడర్ అన్నాదురై గారు దాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తే అప్పుడు నెహ్రూ దాన్ని అణగదొక్కాడు. ఇవాళ మళ్ళీ అవసరం వచ్చింది. ఎందుకు సుప్రీంకోర్టు ఒక ఫుల్ సుప్రీంకోర్టు ఎందుకు సౌత్లో ఉండకూడదు? ఎందుకు నాకు ఇక ఇక్కడ అనకాపల్లిలోనూ, అనంతపూర్లోనూ, అక్కడెక్కడో చిలకలూరుపేట ఏదో జరిగితే నా వాడు ఢిల్లీ దాకా నా వాడు ఎందుకు పరిగెత్తాలి? అక్కడ భాష తెలియని భాషలో అక్కడ లాయర్స్ తోటి వాళ్ళకి నా భాష తెలియదు, నా బాధ ఏంటో, నా ఘోష ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పింది నేను తలాడిచు వాళ్ళ కింద నేను ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ అదే నా సౌత్లో ఉంటే నా భాష, నా మనసు, నా బాధ, నా వేదన వాళ్ళకి తెలుస్తుంది, రియాక్ట్ అవుతారు కదా. ఎందుకు ఇక్కడ ఒక సుప్రీంకోర్టు ఒకరు బెంచ్ ఉండకూడదు? పార్లమెంట్ ఎందుకని ఒక సెషన్ ఇక్కడ, ఒక సెషన్ అక్కడ ఉండకూడదు? 750 రూపాయలు అనేది, సరే 750 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. ఇవాళ కొత్త కట్టారు కదా పార్లమెంట్, అలాంటి ఇంకో భవనం ఇక్కడ కడతాం సౌత్లో కడితే నా పార్లమెంట్ ఒక సెషన్ ఇక్కడ ఉంటుంది. పార్లమెంట్ అంటేను మొత్తం అక్కడే ఉద్యోగస్తులు, నార్త్ వాళ్ళకే ఉద్యోగాలు, నార్త్ వాళ్ళే పనులు. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది. ఫైల్ మోసుకురావట్ల. గతంలో అయితే అక్కడ ఫైల్ ఇక్కడ ఫైల్ ఎలా మోసుకొస్తాయి? ఇవాళ ఏం అవసరంలా, ఇవాళంతా టెక్నాలజీ, కంప్యూటర్. సో ఎందుకు ఇక్కడ ఒక సెషన్ ఉండకూడదు? ప్రతిదీ జలమండలి నాకు సౌత్లో ఎందుకు ఉండకూడదు? నార్త్ నదులకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతూ సౌత్ని వాడు ఢిల్లీలో కూర్చొని నా సౌత్ సమస్యలు మాట్లాడతాడేంటి? ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి తెలియకుండా నాకెందుకు ఉండకూడదు? ప్రతిదీ కేంద్ర సంబంధించిన అన్ని సంస్థల్లోనూ ఒకటి సౌత్లో ఉండాలి. ఇది ఒకసారి ప్రైమ్ మినిస్టర్ కనుక నార్త్ నుంచి అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సౌత్ నుంచి ఉండాలి. ప్రతి పార్టీకి సౌత్ నార్త్ ఉన్నారు కదా. సో ఒకసారి సౌత్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయితే నార్త్ నుంచి ఇది మ్యాండేటరీ. అనేక దేశాల్లో ఉంది ఈ మ్యాండేటరీ ఎందుకు కాకూడదు? ఇది
చేయాలి. అది రాకూడదని సౌత్ని అన్యాయం చేస్తున్నారు. సౌత్ని సెకండ్ డిసిషన్ సౌత్ తల్లి ప్రేమగా ఉంది కేంద్ర పాలిత దీంట్లో ఈ జాతీయ పార్టీలో. దాన్ని వస్తున్నాయి ఇప్పుడు మాటలు వస్తున్నాయి, సౌత్ని గురించి అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు ఎక్కడ ఈ సౌత్ నుంచి మన మీద వ్యతిరేకత వచ్చి మనని నిలదీస్తారో అని ఈ సౌత్ మీద ప్రేమ చూపిస్తున్నారు. మాకు అది కపటి ప్రేమ చూపిస్తున్నారు అంటున్నారు. కాబట్టి ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు సౌత్ మీద ప్రేమ చూపించేసి నిన్నటిదాకా అసలు సౌత్ నాయకులకే మరి ఎందుకు చూడమా ఆనాడు సంజీవ్ రెడ్డి గారు కానీ తీసుకుంటే సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలిచి ఆయన ప్రెసిడెంట్ చేయడానికి ఇన్ని డ్రామాలు ఆయన ఓడించి అవమానించి ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ అయ్యాడు ఆయన ఎన్ని చేశారు. అక్కడ నుంచి పివి నరసింహరావు అవ్వచ్చు, సిఎన్ అన్నాదురై గారు అవ్వచ్చు, కామరాజు గారు అవ్వచ్చు, ఇవాళ కేసీఆర్ అవ్వచ్చు. కేసీఆర్ ఎప్పుడైతే నేషనల్ పాలిటిక్స్లోకి జాతీయ నాయకుడికి ఎదగటానికి అడుగు వేశాడో మొదలైంది తొక్కేయాలి నొక్కేయాలి. ఈ జాతీయ పార్టీల యొక్క లక్ష్యమే సౌత్ ఈ ప్రాంతీయ పార్టీలు తొక్కేయటము, ప్రాంతీయ నాయకులను అణగదొక్కటము. సౌత్ నుంచి ఏ నాయకుడు కూడా జాతీయ స్థాయికి రాకూడదు. ఎంతసేపు వాళ్ళ యూపీ వాళ్ళ బీహార్ అక్కడి నుంచే రావాలి నాయకులు, దేశ నాయకులు, సౌత్ నుంచి రాకూడదు. ఇది దౌర్భాగ్యపు ఆలోచన ఇవాళది కాదు. ఈ ఈ జాతీయ పార్టీలకు ఉన్న అవలక్షణం అది బయటపడుతుంది. ఇవాళ కేరళ ఎంపీ ఒకటి మాట్లాడాడు, మా సౌత్కి అన్యాయం జరుగుతుందని. వాళ్ళు సౌత్ని ఎంత అవమానంగా మాట్లాడితే సౌత్ అమ్మాయిలు శరత్ యాదవ్ చనిపోయాడు అనుకోండి, అయినా ఆయన అన్నమాట చెప్పక తప్పదు. చనిపోయాడు. ఆయన ఏమన్నాడు, సౌత్ అమ్మాయిలు నల్లగా ఉంటారట, కళగానే ఉంటారు కానీ నల్లగా ఉంటారు. అమ్మాయిలు కళగా ఉంటారు, నల్లగా ఉంటారు. అయితే నార్త్ అమ్మాయిలు ఎర్రగా పాలిపోయిన మొహాలు ఉంటాయని నేను అంటే ఎలా ఉంటుంది కదా. ఎందుకనాలి అంటే వివక్షతో మాట్లాడటం, వివక్షగా మాట్లాడటం. సౌత్ ఇండియన్స్ అంటే ఏదో నెంబర్ 2, నెంబర్ 1 నార్త్ ఇండియన్స్. వాళ్ళే హిందీ మాట్లాడేవాడే అక్కడోడే. దౌర్భాగ్యం అది. దాన్ని ఎదిరిస్తున్నాం, దాని క్వశ్చన్లు వస్తున్నాయి, ప్రశ్నిస్తున్నారు. దాని సౌత్ నుంచి వాయిస్ మొదలయ్యింది. ఇప్పుడు ఆ వాయిస్ మొదలైంది కనుక దాంతో కపటి ప్రేమ. అయ్యో అదేం లేదు, మాకు సౌత్ అంటే మా ప్రేమను చూపించడం కోసమని మోడీకి ఇప్పుడున్న దేశంలో ఉన్న ఇమేజ్ని బట్టి అలాంటి డ్రామా ఆడుతున్నారు. అంతే తప్పితే ప్లస్ అలా ఏదో డ్రామా ఆడి ఒక 10 సీట్లు వస్తే అక్కడ ఏమన్నా పోయినా ఇక్కడ కవర్ అవుద్ది. 370 అనేది తెచ్చేవాలి. పోయిసారి 303, ఇంకో 50 సీట్లు 60 సీట్లు కావాలి. ఈ 60 సీట్లని ఎట్లా క్రోడీచుకోవాలి వాళ్ళ తాపత్రయం. అది ఓకే, అది తాపత్రయం. పొలిటికల్ డ్రామా మొత్తం ఆడిస్తున్నారంటారా? అంత మొత్తం పొలిటికల్ నాటకం ఇది. పొలిటికల్గా సౌత్ ఇండియా మీద ఆయన ఇవాళ గతంలో ఎందుకు తిరగలా? ఇప్పుడు అసలు ఇప్పుడు చూడండి, తెలంగాణ అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, కేరళ, తమిళనాడు, ఇక్కడే తిరుగుతున్నాడు ఆయన. మళ్ళీ వస్తాడు. గతం అక్కడికన్నా కూడా ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నారు. తమిళనాడు మీద ప్రేమ అని, ఆంధ్ర మీద ప్రేమ అని, తెలంగాణ ప్రేమ అని అసలు ఏదో తెలుగులో మాట్లాడి ఎన్నాళ్ళు మాట్లాడలేదు. 2014లో మాట్లాడలేదు, 2019లో ఇంత తిరగలేదు. ఎందుకు? ఇవాళ కొత్తగా వచ్చింది. ఈ సౌత్ యొక్క మాట బయటకు వస్తుంది, గొంతు లెగుస్తుంది కనుక ఇప్పుడే మనం ప్రేమ నటించేసి చూపించేయాలని తాపత్రయం, మరొకటి కాదు. ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ జాతీయ పార్టీలకి గుణపాఠం చెప్తారు ఎన్నికల్లో. జాతీయ పార్టీలు ఈ దక్షిణాది మీద చూపిస్తున్న వివక్షకి తగిన గుణపాఠం తెలుస్తుంది ఈ ఎన్నికల్లో. ప్రాంతీయ పార్టీలకి పట్టం కట్టి, ఎందుకంటే ఇవాళ బీజేపీకి ఓటేస్తే వాళ్ళు గుజరాత్, యూపీని గురించి మాట్లాడతారు, మన రాష్ట్రాల గురించి మాట్లాడరు. కాంగ్రెస్కి ఓటేస్తే ఢిల్లీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు, మన రాష్ట్రం గురించి మాట్లాడరు. ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే తెలంగాణ, మా తెలంగాణ అని రొమ్మే చేసుకుని మాట్లాడుతుంది. అది ప్రజలు గుర్తిస్తున్నారు. తెలంగాణ వాదం, తెలంగాణ నాదం, తెలంగాణ ధ్యాస, తెలంగాణ శ్వాస ఉండాలంటే ప్రాంతీయ పార్టీలకి అని ఉంది. అది జరుగుతుంది.